ఐఏఎస్ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్లో ఉన్నారు. 6 నెలల సుదీర్ఘ సెలవులో స్మితా సబర్వాల్ కొనసాగుతున్నారు. స్మితా సబర్వాల్కు సెలవు మంజూరు చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి 2026 ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు 2026 వరకు స్మితా లీవ్లో ఉండనున్నారు. లాంగ్ లీవ్పై ఎక్స్లో స్పందించారు. స్మితా తనకు వెన్నుముకకు సంబంధించిన చికిత్స కోసం సెలవులో ఉన్నట్లుగా స్మితా తెలిపారు. ఆగస్టు 1, 25 నుంచి జనవరి 31, 2026 వరకు 6 నెలలు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం చైల్డ్ కేర్ లీవ్ అంటూ మెన్షన్ చేశారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు స్మితా విచారణకు హాజరయ్యారు. ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో స్మితా లాంగ్ లీవ్పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆగస్టు 1, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు స్మితా సబర్వాల్ లీవ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లీవ్ కూడా మంజూరు చేశారు చీఫ్ సెక్రటరీ. ఆమె ప్లేస్లో ఇక కాత్యాయని దేవి కొత్త బాధ్యతలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవి మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా కీలక అంశాల్లో ప్రధాన పాత్ర పోషించిన స్మితా తాత్కాలికంగా విధుల నుంచి దూరం అవ్వగా కాత్యాయని దేవి కొత్త బాధ్యతలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం కీలక పొజిషన్లోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన అధికార మార్పులు చోటు చేసుకున్నాయి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఎస్ఎఫ్సి మెంబర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ 2001 బ్యాచ్ అధికారిని 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి అంటే ఆల్రెడీ 1 నెల గడిచిపోయింది. సో 2026 జనవరి 31 వరకు లీవ్ను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కొంత వివాదాస్పద అధికారిగా కూడా ఆమె ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మార్మోగుతున్నారు. ఇక పలు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశారు. అలాగే సీఎంఓ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు స్మితా సబర్వాల్. ఎస్, ఒకసారి మనం విజువల్ చూసినట్టయితే ఆమె స్మితా సబర్వాల్ స్వయంగా ఎక్స్లో చేసిన ట్వీట్ అది. దాని తెలుగు సారాంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ప్రశాంతమైన సమయంలో మనతో కొంచెం బిగ్గరగా మాట్లాడతాం. అలాగే గత కొన్ని నెలలుగా తన ప్రపంచాన్ని కుదిపేసిన వెన్నుపూస ధమని విభజన నుంచి నెమ్మదిగా బాధాకరంగా కోలుకుంటున్నాను. ఇది కష్టంగా ఉంది కానీ కోలుకుంటున్నానంటూ ఆమె ఈ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు స్టేబుల్గా మారడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ డే బై డే తాను కోలుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. బట్ స్మితా సబర్వాల్ పెట్టింది చైల్డ్ కేర్ లీవ్. ఇక్కడ మాత్రం ఎక్కడో హిమాలయాల్లో లే లదాఖ్ ప్రాంతం లాగా కనిపిస్తుంది మనకు. మొత్తం మీద సరే వాటెవర్ హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడో సరదాగా సేద తీరుతున్నట్టుగా ఆమె సెల్ఫీ మోడ్లో ఒక వీడియో తీసి పెట్టింది. బహుశా అది ఇండియానా లేదా ఇతర ప్రదేశాలనే తెలియదు. బట్ మొత్తం మీద స్మితా సబర్వాల్ చాలా చిల్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. మొత్తం మీద వెన్నుపూస ధమని ట్రీట్మెంట్ అంటూ ఇక్కడ తన పర్సనల్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆమె పెట్టిన లీవ్ మాత్రం చైల్డ్ కేర్ లీవ్ అంటూ పెట్టింది. సో చైల్డ్ కేర్ లీవ్లో ఆమె 6 నెలలు లీవ్ తీసుకున్నారు. ఆల్రెడీ లీవ్ శాంక్షన్ అయిపోయింది. సో ఆగస్ట్ 1 నుంచి అంటే ఆల్రెడీ 1 నెల గడిచిపోయింది. ఈ నెల రోజుల నుంచి ఆమె ఆల్రెడీ లీవ్లో ఉన్నట్టే. సో జనవరి 26, 31 అంటే జనవరి 31 జనవరి 2026 వరకు కూడా ఆమె సెలవులో ఉంటుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో వివాదాస్పద అధికారినిగా కూడా ఈ మధ్యకాలంలో ఆమెకు ముద్రపడింది. ముఖ్యంగా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి కాస్త వ్యతిరేక ధోరణిలో వెళ్తున్నట్టుగానే మనకు కనబడింది. మరి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కు సంబంధించి ఇప్పటికే రిపోర్ట్ వచ్చింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ ఆమెను చాలాసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. పిసి ఘోష్ కమిషన్ ముందు కూడా ఆమె హాజరైంది. గతంలో ఆమె సీఎంఓలో పనిచేసినప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక దూతగా అనేక కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. స్వయంగా కాళేశ్వరం వెళ్ళారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆమె అక్కడ వెళ్ళి చాలాసార్లు పరిశీలించారు. ఆ శాఖలో కీలకంగా వ్యవహరించారు ఆమె. అంతకుముందు అనేక జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశారు, సీఎంఓ కార్యదర్శిగా ఉన్నారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కలెక్టర్గా ఉన్నారు. ప్రజలతో నేరుగా
మమేకమవుతూ కొన్ని పథకాలు చేశారంటూ బాగానే పేరు వచ్చింది. కానీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంప్లీట్గా ఆమె సీఎంఓలో ఉండి కీలకంగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు కూడా వచ్చాయి. సో మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ఏర్పడిన తర్వాత కమిషన్ ముందు కాళేశ్వరం కమిషన్పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమెను కూడా అధికారులు క్రాస్ ఎగ్జామ్ చేశారు. అంతేకాదు ఇటీవల కాలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో పక్కాగా ప్రభుత్వంతో డి అంటే డి అన్నట్టుగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే విధంగా ఆమె చేసిన ట్వీట్లు కూడా వైరల్గా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. సో మొత్తం మీద అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక కీలక నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు అవకతవకలపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో ఇప్పుడు స్మితా లీవ్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం మీద అటు చూడొచ్చు మనం ఒకసారి సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇచ్చిన శాంక్షన్ చేసిన లీవ్ అది. మరోవైపు ఆమె చేసిన ట్వీట్ అది. ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఆమె సరదాగా ప్రస్తుతం అక్కడెక్కడో హిమాలయ పర్వత శ్రేణుల్లో సేద తీరుతున్నట్టుగా ఒక మంచి హ్యాపీ మోడ్లో ఉంది. సో ఆమె చేసిన ట్వీట్, ఆమె సెల్ఫీ మోడ్లో తీసిన వీడియో. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ ఒక ప్రత్యేకతనైతే కోరుకుంటుంది. ఎప్పుడు తన రియల్ లైఫ్లో కూడా చక్కగా లైఫ్ను ఆస్వాదిస్తుందని చెప్పాలి. సో రైట్, వాట్ ఎవర్. ఇప్పుడైతే 6 నెలల లీవ్ పెట్టింది. 6 నెలల లీవ్లో తన వెన్నుపూస నొప్పి కారణంగా ఈ లీవ్ పెట్టినట్టుగా పర్సనల్ అప్డేట్ అయితే ఇచ్చింది. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ లీవ్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి ఆమె కీలకంగా అప్పట్లో వ్యవహరించింది. సో దాంతో ఇప్పుడు అది అసెంబ్లీలో చర్చకు రాబోతున్న సమయంలో ప్రస్తుతం ఆమె ఈ లీవ్లో ఉండడం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఏది చేసినా ఒక సెన్సేషనే. ఆమె పర్సనల్ లైఫ్ను కూడా అంతే చక్కగా ఆస్వాదిస్తారు, అంతే పర్సనల్ లైఫ్ని ఎక్కడా మిస్ కారు. సో ఆ రకంగా ఇటు అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటారు. సో మొత్తం మీద ఇప్పుడు ఆమె ఆరోగ్య కారణాల వల్ల లీవ్ పెట్టినట్టుగా చెప్తున్నారు. సో చైల్డ్ కేర్ లీవ్ అని పెట్టారు, బట్ ఇక్కడ తను ఎక్కడో ఉంటూ ఆ ట్వీట్ అయితే చేశారు. సో వాట్ ఎవర్. సో తానైతే ఒక రకంగా ప్రశాంతతను కోరుకుంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఆమె లీవ్లో ఉన్నారు. ఆ ట్వీట్ చూడొచ్చు, అలాగే గవర్నమెంట్ శాంక్షన్ చేసిన లీవ్ చూడొచ్చు. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ ఏది చేసినా చర్చనీయాంశంగా మారుతుంది. ఆమె వ్యవహార శైలి కొంత ప్రభుత్వానికి మింగుడు పడని విధంగా ఉంది ఇటీవల సందర్భాల్లో. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చకు రాబోతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈమె లీవ్ పెట్టడం అనేదే కొత్తగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. సో ఆ రకంగా స్మితా సబర్వాల్ 6 నెలలు లీవ్ పెట్టింది. ఆగస్టు 1 2025 నుంచి 31 జనవరి 2026 వరకు 6 నెలలు. ఆమె ప్లేస్లో కాత్యాయని దేవి ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్నారు. ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఆమె కీలకంగా వ్యవహరించబోతున్నారు. సో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్లేస్లో ఆమె రాబోతున్నారు. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ నిర్ణయం ఇప్పుడు ఒక రకంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. 6 నెలలు సరే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె 6 నెలలు అయితే లీవ్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు స్మితా సబర్వాల్ లీవ్లో ఉండగా ఆమె స్థానంలో 2007 బ్యాచ్ ఐఏఎస్ కాత్యాయని దేవి పూర్తి అదనపు బాధ్యతలు తీసుకుంటున్నారు. ఎస్ఎఫ్సి మెంబర్ సెక్రటరీగా. ప్రస్తుతం ఆమె సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్లో అదనపు సిఎస్ స్థాయిలో సీఈఓగా పనిచేస్తున్నారు. సెర్ప్ సీఈఓగా. గతంలో ఆమె జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నత స్థాయి పదవులు, అలాగే జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు కాత్యాయని దేవి. సో నగర పాలనలో పారదర్శకత, మహిళా సాధికారత, పట్టణాభివృద్ధి అంశాలపై ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. రైట్, ఆల్ రైట్. సో మొత్తం మీద కాత్యాయని దేవి స్మితా సబర్వాల్ని రీప్లేస్ చేయబోతున్నారు ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ 6 నెలల పాటు లీవ్లో ఉండి పూర్తిగా తన ఆరోగ్యం కోలుకున్నాకే మళ్ళీ విధుల్లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు స్మితా సబర్వాల్ తీసుకున్న ఈ నిర్ణయం, ప్రభుత్వం లీవ్ మంజూరు చేయడం, ఇదంతా కూడా ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. స్మితా సబర్వాల్ వ్యక్తిగత జీవితంపై ఎంత చర్చ ఉంటుందో, ఆమె
వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎంత ఆసక్తిగా చాలామంది తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారో అలాగే ఆమె ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అంశాలు అలాగే ప్రభుత్వం పట్ల ఆమె వివరిస్తున్న తీరు పట్ల కూడా ఇటీవల కాలంలో అంతే చర్చ కూడా జరుగుతోంది. సో ఇటీవల కాలంలో కొన్ని మాధ్యమాల్లో కూడా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని అంశాల వారిగా ఆమె షేర్ చేసుకుంటూ తన పర్సనల్ విషయాలు కానీ అలాగే ప్రభుత్వంలో గతంలో తాను వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా స్వయంగా తానే కొన్ని అంశాలను వెల్లడిస్తోంది. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ అంశాలకు సంబంధించి ఏదైనా కూడా చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు. నెటిజన్లు కానీ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి కానీ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. సో అది అలా పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వంలో ఆమె కీలకమైన స్థానంలోనే ఉంది, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా. సో ఇప్పుడు అండ్ అలాగే మోరోవర్ దానికంటే మించి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అప్పుడు కాళేశ్వరం కమిషన్లో కీలకంగా ఉన్న ఆమె ఇప్పుడు ఈ 6 నెలల పాటు లీవ్లో వెళ్ళడం అనేదే ఒక ఆసక్తికర చర్చ. చూడాలి మరి ఈ అంశాల వారీగా ఒకసారి మనం గమనిస్తే కనుక ప్రస్తుతం ఆమె లీవ్లో ఉండడం ఇప్పుడు ఇది అసెంబ్లీలో చర్చకు రాబోతున్న తరుణంలో ఎలా ఉండబోతుందనేది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్.